మీ దాసులను, కుటుంబాన్ని, ప్రభువా సంఘమును, అయా పరిచర్యను ప్రేమించి మీరు ఇచ్చిన ఈ అద్భుతమైనటువంటి స్థలమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా ఈ స్థలములో ప్రభు నాయన, అయా ఆరాధించుటకు నాయన, మిమ్మల్ని మహింపరచుటకు నాయన, అయా మరి మందిరముగా ఏర్పాటు చేసుకుంటకు మీరు చూపిన కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు దైవజనులు చేసిన రీతిగా ప్రభువా అయా ముందుగా ఈ స్థలంలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం. అయా ఈ స్థలంలో మీరు రక్తమును ప్రోక్షించండి నాయన. అయా యేసు రక్తము స్థలంలో ప్రోక్షించబడును గాక నాయన. అయా స్థలమంతా పరిశుద్ధపరచబడును గాక నాయన. ఓ పరలోకపు మహిమ చేత స్థలము నింపబడును గాక నాయన. అయా ఈ స్థలంలో దేవదూతల సంచారము జరుగును గాక నాయన. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ఆనాడు పెంతెకోస్తు పండుగ దినము మేడగదిపైకి దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలు ఈ స్థలంలో ఎల్లప్పుడూ ఉండును గాక. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ శక్తి పనిచేయును గాక తండ్రి. అయా నీకు స్తోత్రాలు 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 నాయన. అవును ప్రభువా తండ్రి, ఈ స్థలం అనేకులకు దీవెనకరంగా మార్చబడును గాక. అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక నాయన. అయా ఎవరైనా ఈ స్థలంలో అడుగు పెట్టినప్పుడు ప్రభువా వాళ్ళ జీవితాల్లో సమాధానము కలుగును గాక. శరీరంలో స్వస్థత కలుగును గాక. వారి కుటుంబాల్లో నాయన అయా మీ మహిమ పని చేయను గాక తండ్రి. అయా అతి అద్భుతమైనటువంటి నాయన మీ కృపని స్థలంలో ఉంచమని ప్రార్థిస్తున్నాను. ప్రాముఖ్యంగా నాయన మరి నూతనముగా నాయన గుమ్మమును ప్రభువా అయా మీ నామంలో ఎత్తి ఉండగా మీరు ఎరిగి ఉన్న దేవుడు. కృపామయుడా